గర్భోపనిషత్ అని మనకు వైదికమైనటువంటి బోధ ఏమిటంటే, అంటే వేదపరమైనటువంటి బోధ. అదేమిటంటే, శిశువు 9 నెలల ప్రాయం వచ్చిన తర్వాత గర్భ నరకమును అనుభవించలేక అంటాడు. అక్కడికి అది గర్భం నరకంగా చూపించారు. అంటే అక్కడే తిరుగాడుతూ తల్లి యొక్క ఆహారాన్ని తింటూ మలమూత్రములను అక్కడే విడి చేస్తూ తన సంస్కారానికి విలువ తెలియక, ఎందుకంటే ఆ తల్లికి సంస్కారం విలువ తెలియదు గనక, వనిత కాదు గనక చాలా బాధపడతాడు. అది అందువల్ల గర్భము నరకమే అవుతుంది. కానీ ఇక్కడ వనిత అట్లా చేయలేదు. గర్భ నరకంలో ఆ శిశువులు ఏం చేస్తారని ఉపనిషత్తు చెప్తున్నదంటే, ఎలుగెత్తి అరుస్తారని. కాకపోతే వారికి గొంతు అంటే వోకల్ కార్డ్, శబ్దం బయటకు వచ్చేటటువంటిది వాటికి లేదు కనుక మనకు వినిపించదు. ఏమని అరుస్తారు? గర్భనరకుని భరించలేకున్నాను, బయటపడితే ఓ పరమేశ్వర సాధన చేసి నిన్ను చేరుకుంటా, ఓ సర్వేశ్వర సాధన చేసి నేను నేర్చుకుంటా, నారాయణ సాధన చేసి నేను నేర్చుకుంటా అని తనకు వాంగ్మయంలో ఎన్నెన్ని పదములు తెలుసు అన్ని పదములతో చెప్పుకుంటూ ఇది గోల గోల.